బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మార్పు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అతని జీవితంలో కీలకమైనటువంటి మార్పులు వచ్చాయి. అతని జీవితంలో తన జీవిత చరిత్రలో కీలకమైనటువంటి మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి. అతడు దేవునికి దూరమైన వ్యక్తే, కానీ దేవునికి సమీపంగా అయ్యాడు. లోకంలో మోసపూరితమైన వ్యక్తే, కానీ తర్వాత నమ్మకస్తున్నటువంటి వ్యక్తిగా మారాడు. ఈ రకంగా ఆ వ్యక్తి జీవితాన్ని మనం పరిశీలిస్తే అబద్ధము, మోసంతో కూడినటువంటి జీవితం, పైగా భయము కూడినటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సొంత కుటుంబీకులను కూడా మోసం చేస్తాడు. అలాంటి వ్యక్తి అన్నమాట. సొంత కుటుంబీకులను మోసం చేసిన వాడు మరి సమాజాన్ని మోసం చేయలేడా? చేయగలడు. సో అలాంటి ఒక భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు కోరుకుంటూ వచ్చాడు. అయితే దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోలేని స్థితిలో మరి వ్యక్తి ఉంటూ వచ్చాడు. దేవుని సహాయము, దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమో అనేటువంటి విషయాన్ని తర్వాత తెలుసుకున్నాడు, కానీ ముందు తెలుసుకోలేదు. దేవుని సన్నిధి ఉంటేనే నేను ఏదైనా చేయగలను అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ వచ్చాడు. ముఖ్యంగా ఆ వ్యక్తి ఏం తెలుసుకున్నాడంటే, మెటీరియల్ పొజిషన్ అంటే భౌతిక సంబంధమైనటువంటి స్వాస్థ్యం కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యము చాలా ప్రాముఖ్యం ప్రతి వ్యక్తి జీవితంలో, నా జీవితంలో కూడా అనేటువంటి విషయాన్ని అతడు తెలుసుకుంటూ వచ్చాడు. యాక్చువల్గా ఈ భూమి మీద భౌతిక సంబంధమైనటువంటి సంపద, స్వాస్థ్యాన్ని చాలామంది అధికంగా కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ధనికుల యొక్క జాబితాలో మన దేశంలో కూడా చాలామంది వ్యక్తులు ఉన్నారు. మన దేశంలో కూడా ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్నటువంటి వ్యక్తులు ధనికులు, అత్యధికమైనటువంటి ధనికులు జాబితాలో మరి ఉన్నారు. అత్యంత ధనికులైనటువంటి జాబితాలో ఉన్నారు. మరి అందులో అదానీ గారు, అంబానీ గారు, ఇలా చాలామంది ఉన్నారు. అయితే ఇలా ప్రపంచంలో గొప్ప గొప్ప ధనికుల జాబితా ఉంది. అయితే యాకోబు, నేను మీకు చెప్పబోయే వ్యక్తి పేరు ఏంటంటే యాకోబు. యాకోబు అనే మాటకు అర్థమేంటి తెలుసా? మోసగాడు అని అర్థం. చెప్పండి, ఏంటి? మోసగాడు. యాక్చువల్గా అతడు భూ సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకోవడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఈ భూమి మీద చాలామంది దేవుడిని ఎరగకపోయినప్పటికీ మంచి అధికారాన్ని కలిగి ఉంటున్నారు. ఈ వ్యక్తి భౌతిక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందాడు. భూమి మీద కూడా చాలామంది దేవుడిని ఎరగకపోయినప్పటికీ కూడా భౌతిక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని మరి పొందుతున్నారు. అంటే మెటీరియల్ పొసెషన్స్, అంటే సంపద, కారు, బంగ్లా, ఇల్లు, అధికారం లాంటివి కావచ్చు, ఏవి కావచ్చు. అయితే మరి వారు దేవుడిని ఎరగలేదు కదా, దేవుడిని వారు తెలుసుకోలేదు కదా. దేవుడు ఎందుకు వారిని వాటిని కూడా ఇచ్చాడు అని అంటే, దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఆయనకి పక్షపాతం లేదు. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఏం చేస్తా, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. అంటే దేవుని ఇందు పక్షపాతం అనేది ఉండదు. ఆయన నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టేవా లేకపోతే అన్యుడివా అనేది ఆయనకు ఉండదు. అందరినీ ఆయన సమానంగా ప్రేమిస్తాడు. తన యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం ఆయన ఏం చేయడు? త్రోసివేయడు. అయితే దేవుడు అందరినీ రక్షించాలనే ఉద్దేశం కలిగి ఉంటాడు. ఏ ఒక్కరూ నశించుట నీ పరలోక తండ్రి చిత్తము కాదు. భూమి మీద ఎవరు నశించిపోవాలంటే ఉద్దేశము దేవునికి ఉండదు. అందరూ రక్షించబడాలనే ఉద్దేశంతోనే ప్రభు తన ప్రాణాన్ని అర్పించాడు. అలాగే దేవుడు నరకాన్ని సృష్టించినప్పుడు కూడా పడిపోయినటువంటి దేవదూతల కొరకు, సాతానుడి కొరకు సృష్టించాడే తప్ప ప్రతి మనుషుడి కొరకు నరకాన్ని చేయలేని ఉద్దేశం దేవునికి లేదు. అసలు నరకాన్ని డిజైన్ చేసిందే సాటాన్ కొరకు అని మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం. నీ కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో వెళ్ళిపో అని అంటాడు. ఎవరిని? సాతానుని. అయితే సాతానుడి కొరకే దేవుడు నిత్య నరకాగ్నిని సృష్టించాడు. అయితే మానవుడు తన స్వయంకృత అపరాధాన్ని బట్టి, తన సొంత గర్వాన్ని బట్టి, అవిధేయతని బట్టి, మరి తన సొంత పాపాన్ని బట్టి దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని అవసరం నాకు లేదు, ఆయన ఎద్దుకు వస్తే నాకు ఏంటి లాభం అన్న విధంగా మరి స్వార్థంతోనూ మోసంతోనూ జీవించి నరకానికి తనకు తాను వెళ్ళటానికి కారకుడు అయ్యాడే తప్ప దేవుని యొక్క ఉద్దేశం అయితే మానవుని నరకానికి పంపించాలనే ఆలోచన దేవునికి ఏ కోణంలో కూడా లేదు అనేటువంటి సత్యం మనం గ్రహించాలి.
యాకోబు యాక్చువల్గా అబద్ధంలాడే వ్యక్తి. తండ్రి దగ్గర ఏం మాట్లాడుతున్నాడు? అబద్ధంలో ఆడుతున్నాడు. నేను యాశామని అంటాడు. ఏమంటాడంటే నేను యాశామని అన్నాడా లేదా? గొర్రెచరం వేసుకొచ్చాడు, ఏమంటాడు? నేను యాశామని అంటాడు. తర్వాత అన్నకు రావాల్సినటువంటి దీవెన్ను చిక్కుడుగా కూరచ్చి కొనేస్తుంటాడు, అసలు లంచం ఇచ్చాడనమాట. కాబట్టి అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఇప్పుడు ప్రాణభయంతో ఎక్కడ పరిగెత్తాడు? బెర్షెబా నుంచి హారానికి మామ ఇంటికి పరిగెత్తాడు. మామ పేరు ఏం పేరు తెలుసా? లాబాను. మామ పేరు ఏం పేరు? లాబాను. యాకోబు మోసగాడైతే ఈ మోసగాడు ఎవడు? లాబాను. కొన్నిసార్లు మనం ఏది విత్తుతాం అదే కోస్తాం అన్నట్టు, మనం పాపాన్ని విత్తితే, మోసాలు విత్తితే మనం కూడా ఏం కోస్తాం? మనం కూడా మోసపోతాం. మనం ఇతరులను మోసం చేస్తే మనం ఇతరుల చేతులు ఏమైపోతాం? మోసగించబడతాం అనేది మనం తెలుసుకోవాల్సిన సత్యము. ఎందుకంటే మోసపోయిన బాధ మనకు తెలియాలంటే అలాంటి కార్యక్రమాలు దేవుడే అనుమతిస్తాడు. మనం ఇతరులను మోసగిస్తామంటే దేవుడు మనల్ని మోసపోవడానికి అవకాశం ఎందుకు ఇస్తాడంటే, అనుమతి ఎందుకు ఇస్తాడంటే, మోసపోయిన వాడి బాధ ఎలా ఉంటుంది అని తెలియడం కోసం అనేది మనం గ్రహించాలి. ఈ లాబాను చేతులు ఎవరు మోసపోయారు? ఇప్పుడు యాకోబు మంచి లవర్ బాయ్, తెలుసా మీకు? యాకోబు లవర్ బాయ్ అన్నమాట. ఆయన రాహేల్ని ప్రేమించాడు. చెప్పండి, ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. మామ ఏం చేశాడు? రాహేల్ని ప్రేమిస్తే రాహేల్ని దాచి లేయని ఇచ్చాడు. మాది ఆచారం కాదు ఇది అంటాడు. తెల్లవారితో తెలిసింది, పెళ్ళి అయినాక లేయ అని తెలిసిన తర్వాత నేను రాహేల్ కోసం కదా నీ కొలువు చేశాను 7 సంవత్సరాలు అంటే అది మా ఆచారం కాదు అంటాడు. సరే, ఇప్పుడు రాహేల్ కోసం కూడా కొలువు చేయంటే మరొక 7 సంవత్సరాలు ఆ మామ దగ్గర కొలువు చేస్తాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 14. ఇంకా 7 సంవత్సరాలు ఏం చేస్తాడో తెలుసా? మరలా వాళ్ళ యొక్క మామ యొక్క ఆస్తిని పెంచడం కోసం పనిచేస్తూ ఉంటాడు. ఇలా 20 సంవత్సరాలు ఉండిపోయాడు. ఎవరు? యాకోబు. ఎవరింట్లో? మామ ఇంట్లో, లాబాన్ ఇంట్లో. అయితే దేవుడు అతనికి విస్తారమైనటువంటి పశువుల్ని, సంపదని, భార్యల్ని, పిల్లల్ని అందరినీ ఇచ్చాడు. మరి దీవించాడు. మెటీరియల్ సంబంధమైనటువంటి దీవెన ఆయనకు వచ్చింది. అంటే భౌతిక సంబంధమైనటువంటి దీవెన, వస్తువులు, సంపద, తర్వాత ఇంకేంటి పశువులు, భార్య, పిల్లలు అందరూ వచ్చారు. బాగానే సంపాదించాడు. కొన్నిసార్లు మామ మోసేసి చేసినప్పటికీ దేవుడు అతనికి తోడైన కారణాన్ని బట్టి పలుమార్లు మామ జీతం మారుస్తూ వచ్చాడు. మార్చినప్పటికీ దేవుడు తోడైన కారణాన్ని బట్టి మరి అతడు దీవించబడ్డాడు. అయితే 20 సంవత్సరాల తర్వాత తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? తిరిగి మామ ఇంటి నుంచి తండ్రి ఇంటికి ప్రయాణం చేస్తున్నాడు. బెర్షెబా నుంచి హారానికి వెళ్ళాడు కదా, హారాన్ నుంచి తిరిగి తండ్రి ఇంటి ఇక బెర్షెబా ఆ ప్రాంతానికి వస్తున్నాడు అనమాట. అయితే దేవుడే అతను ప్రత్యక్షమయ్యాడు. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? బేతేల్లో. చెప్పండి, యాకోబుకి తండ్రి ఇంటి నుంచి పరిగెట్టుకుని వెళ్తున్నప్పుడు బేతేల్ అనే ప్రాంతంలో ప్రత్యక్షమయ్యాడు. బేతేల్ ఎక్కడుందంటే ఎఫ్రాయిము, బెన్యామీను గోత్రాలకు మధ్యలో ఈ యొక్క యెరూషలేముకి 12 మైళ్ళ దూరంలో ఈ యొక్క బేతేల్ అనే ప్రాంతం ఉందన్నమాట. ఈ బేతేల్ అనే ప్రాంతములో ప్రత్యక్షం మొదట అయ్యాడు. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు, తండ్రి నుంచి వెళ్తున్నప్పుడు, అటు నుంచి వచ్చినప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే మరి ఈ పశు సంపద, పిల్లల్ని, భార్యల్ని, పని మనుషులు అందరూ వచ్చారు. ఈయనకి దాసీలు వచ్చారు. అందరిని తీసుకొని వెళ్తుంటే మరి అన్నను మోసం చేశాడు కదా. అన్నను ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. అన్నను మోసం చేస్తే ఇప్పుడు అన్నను గురించినటువంటి భయం ఆయనకు ఉంది. ఎవరిలో ఉంది అన్నను గురించినటువంటి భయము? యాకోబులో ఉంది. ఎందుకంటే ఇంకా సమాధాన పడలేదు. ఆయన ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో, ఇంకా నన్ను చంపాలనే ఉద్దేశంతో ఉన్నాడేమో అనేటువంటి ఆలోచన, భయము, ఆందోళన, యాంగ్జైటీ ఎవరిలో ఉంది? యాకోబులో ఉంది. చూడండి, ఏ వ్యక్తి అయినా అపరాధం చేస్తే, మోసం చేస్తే, పాపం చేస్తే ఆ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది. మనస్సాక్షి ఏంటంటే నువ్వు పలానా విషయంలో తప్పు చేసావని మన మనస్సు ఊరకనే గుచ్చుతూ ఉంటుంది. ఆ విషయంలో మనం సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే మనం దేవునికి సమీపము కాలేము. అయితే యాకోబులో ఈ యొక్క అపరాధ భావం ఉంది కాబట్టి అది గుచ్చుతూ ఉంది. ఆ భయం అతను వెంటాడుతూ ఉంది. ఎవరిలో? యాకోబులో. యొక్క కృంగుబాటు, నిరుత్సాహము, ఒంటరితనము, భయము అన్నీ అతన్ని వేధిస్తున్నటువంటి సందర్భంలో యాంగ్జైటీ, ఆందోళన, ఏం జరుగుతుందో, ఏం జరగనై ఉన్నదో అనేటువంటి
ఆందోళనలో ఆ యొక్క యాకోబు ఉంటా వచ్చాడు. అయితే యాకోబు అన్న దగ్గరికి వెళ్ళటానికి కొంత కానుక పంపించాడు. ఎంత రిచ్ అయ్యాడో మీకు ఇప్పుడు చెప్తున్నాను. యాకోబు అన్నని ఎదుర్కోవడానికి కొంత కానుక పంపించాడు అన్నని. ఇదిగో నీ తమ్ముడు వస్తున్నాడు, నీ దాసుడు అనుకో, మరి వస్తున్నాడు, నీకు ఈ కానుక ఇస్తున్నాడని తన పని మనుషులతో చెప్తాడు, తన పనివారితో చెప్తాడు. వాళ్ళు ముందుగా మీరు ఇచ్చి అతను శాంతిపరచండి అని అంటాడనమాట. సో వాళ్ళ అన్న కూడా యాకోబు వస్తున్నాడు అని తెలిసి 400 మందిని వేసుకొని వస్తాడు. ఎంతమందిని వేసుకొస్తాడు? 400 మందిని వేసుకొని వస్తాడు. మీ అన్న అనగానే ఈయనకి భయం మామూలుగా లేదు. నన్ను చంపుతాడా, నా పిల్లలు, నా భార్యని, ఆస్తులు మొత్తము కొల్లగొడతాడేమో, మమ్మల్ని చంపేస్తాడేమో అనేటువంటి భయంలో ఈ యాకోబు ఉన్నాడు. అయితే యాకోబు ఏం చేశాడంటే, వెంటనే మీరు మా అన్నని కనబడగానే ఈ యొక్క తన భార్యని, పిల్లల్ని, పశువులు అందరినీ కూడా 2 భాగాలుగా చేశాడు. ఎందుకంటే ఒక భాగం చంపితే ఇంకో భాగమైన కాపాడబడతారామని 2 భాగాలుగా చేసి 2 గుంపులుగా చేసి పంపిస్తాడు. యబ్బోక్ అనే నది దాటుతారు అందరూ. ఈయన నది ఒడ్డున ఉండిపోతాడు. ఎవరు? యాకోబు ఉండిపోతే చూడండి 13 వచనం 32 అధ్యాయము, ఆదికాండం 32 అధ్యాయం 13 వచనం. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోడని తన దాసులతో చెప్పాను. ఇక్కడ అతడు రాత్రి అక్కడే గడిపాడు. కానీ తన పిల్లల్ని, భార్యల్ని, పశువులు 2 విభాగాలు చేసి తన పనివారికి చెప్తాడు, మీరు 2 విభాగాలని. వాళ్ళకంటే ముందుగా ఈ కానుకను పంపిస్తాడు అన్నని ఎదుర్కోవడానికి. ఏంటో కానుక చెప్పండి? 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని ఎవరికి ఇమ్మన్నాడు కానుకే అంత ఇచ్చాడంటే ఇతనికి అంత స్వాస్థ్యమై ఉంటుంది. ఆఫరింగే అంత ఇస్తున్నాడు. తన అన్నకి కానుకగా ఎంత ఆస్తిని ఇస్తామంటే ఇతడు ఎంత ఆస్తిని సంపాదించి ఉండవచ్చు? ఎవరు చెప్పండి? ఎవరు? ఈ యొక్క యాకోబు. అయితే ఏశావు ఏమంటాడో తెలుసా? ఆ కానుక అతనికి ఇచ్చినప్పుడు ఒక మాట అంటాడు, చూడండి. 33వ అధ్యాయము 8వ వచనం. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతో ఎందుకని అడుగుగా అతడు నా ప్రభువు కటాక్షం నా మీద వచ్చుటికే అని చెప్పింది. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. ఏశావు ఏమంటాడంటే, నువ్వు ఇచ్చే కానుక నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకే విస్తారంగా ఉంది అంటాడు. ఎవరు? ఏశావు. అంటే మెటీరియల్ స్వాస్థ్యాన్ని ఇద్దరు కూడా పొంది ఉన్నారు. యాకోబు ఏశావు యొక్క దీవెని తీసుకున్నాడు కదా, కొన్నిసాడు కదా. మరి ఏ రకమైనటువంటి దీవెన? ఈ ప్రజలు ఈ దీవెన ఏంటో అర్థం చేసుకోలేని స్థితిలో నేడు ఉన్నారు. అందుకనే నాకు ఇల్లు వస్తే దీవెన, నాకు ఒక బంగ్లా వస్తే దీవెన, కారు వస్తే దీవెన, పెళ్ళి అయితే దీవెన, ఇలా మెటీరియల్ సంబంధమైనటువంటి పొజిషన్స్ లేకపోతే స్వాస్థ్యము, ఈ భూ సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి వస్తువులు లేకపోతే ఆశీర్వాదం అనుకునేటువంటి వ్యక్తులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మరి ఏశావు యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని ఎవరు తీసుకున్నారు? యాకోబు తీసుకున్నాడు కదా. మరి ఇద్దరికీ కూడా భూ సంబంధమైన భౌతిక సంబంధమైన స్వాస్థ్యం దండిగా ఉంది. అంటే సమృద్ధిగానే వీరు దీవించబడ్డారని మనకు అర్థమవుతూ ఉంది. మరి దీన్ని బట్టి ఈ ఇద్దరు వ్యక్తులు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారని చెప్పగలనా? మీరు చెప్పగలరా? ఈ భూ సంబంధమైన దేవుని దగ్గరికి వస్తే డబ్బు వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది, జబ్బు పోతుంది, పెళ్ళి అయిపోతుంది, కారు వస్తుంది, బంగ్లా వస్తుంది అని వినే బాధలు మీరు పలుమార్లు వింటారు కదా. అది నిజమైనటువంటి ఆశీర్వాదమేనా? మరి యాకోబుకి ఇదంతా ఉన్నప్పటికీ, ఏశావు కూడా అదంతా ఉన్నప్పటికీ దేవుడు ఏ రకమైనటువంటి దేవుని దగ్గర నుంచి ఏ రకమైన ఆశీర్వాదాన్ని యాకోబు కోరుకుంటున్నాడు? మరి ఏశావు నిజంగా దీవించబడిన వ్యక్తి అయితే మరి ఎందుకు ఈరోజు వరకు దేవుడు ఏర్పరిచిన జనాంగంలో లేడు? కాబట్టి ఇశ్రాయేలు ఎందుకు దీవించబడిన వ్యక్తిగా ఉన్నాడు? ఈరోజు వరకు ఒక దేశంగా వారు ఎందుకు నిలబడ్డారు? ఎన్ని పరిస్థితులు వచ్చినా, యుద్ధాలు వచ్చినా
అనేది మనము గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి యాకోబు ఏ రకమైన దీవెనను, ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి పొందాలని ఆశపడుతున్నాడు, అతడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది మనం గమనించాల్సినటువంటి విషయం. అయితే యాకోబు అందరూ వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక మనుష్యుడిగా ప్రత్యక్షమవుతాడు. దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు? ఒక మనుష్యుడిగా, సాధారణ మనుష్యుడిగా ఆ యొక్క యాకోబు దగ్గర, ఆ యబ్బోకు నది దగ్గర ప్రత్యక్షం అవుతాడు. అయితే యాకోబుతో ఆ వ్యక్తి పోరాడుతూ ఉంటే ఈ వ్యక్తి ఎంతకీ చూడండి 32వ అధ్యాయం 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యను, తన ఇద్దరు దాసిని, తన 11 పిల్లలు తీసుకుని యబ్బోకు రవ్వు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ 7 దాటించి తను కలిగినంత పంపివేసింది. యాకోబు ఒక్కడు మిగిలిపోయిన, ఒక్క నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడును. తాను అతను గెలువకుండా చూసి తొడగూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగోడు వస్తున్నాడు. చూడండి, హిప్ అంటారు కదా, ఈ తొడగోడు మీద కొట్టాడు. పోరాడుతున్నాడంట యాకోబు ఏం చేస్తున్నాడంట? పోరాడుతున్నాడు. యాకోబు ఆయనతో పోరాడుతున్నాడు కదా, పోరాడినప్పుడు ఒకటి గ్రహించాడంట. ఏమని గ్రహించాడంట? నాతో పోరాడే వ్యక్తి సాధారణమైన వాడు కాదు అని గ్రహించాడంట. ఎవరు? యాకోబు కూడా అతడు సాధారణమైన వ్యక్తి అని కాదని తెలిసినప్పటికీ కూడా ఏం నేర్చుకున్నాడంటే, పోరాడాలి, మనం విజయంలో ఓడిపోకూడదు, యుద్ధంలో ఓడిపోకూడదు, కాబట్టి మనం పోరాడడం నేర్చుకోవాలని చెప్పి పోరాడుతూనే వచ్చేదంట. ఎవరు? యాకోబు. ఆ ప్లేస్ని ఏమంటారంటే పెనూయేలు. ఆ ప్లేస్ని ఏమంటారు? ఆ ప్రాంతాన్ని ఇక్కడ దేవునితో ఈయన పోరాడినటువంటి ఈ స్థలానికి యబ్బోకు నది రేవుని ఏమంటాడంటే పెనూయేలు అనే పేరు పెట్టాడు. పెనూయేలు అంటే ఏంటి చెప్పండి? పెనూయేలు అంటే ఏంటి? ఫేస్ ఆఫ్ గాడ్, విజన్ ఆఫ్ గాడ్. దేవుని దర్శనం, దేవుని ముఖ దర్శనం అన్నమాట. దేవుని ముఖాముఖగా నేను చూశాను, దేవుని యొక్క ప్రత్యక్షత నేను చూశాను అనేటువంటిది దాని అర్థం అన్నమాట, పెనూయేలు. అయితే ఈ పెనూయేలు దగ్గర అక్కడ ఉంది. ఆయన తొడగూటిని ఎందుకు కొట్టాడంటే, యాకోబు తన సొంత శక్తి మీదనే, సొంత కుయుక్తి మీదనే ఆధారపడి జీవిస్తున్నాడంట. ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు. ఎవరు? కన్నింగ్ ఫెలో. ఈ వాజ్ ఎ కన్నింగ్ ఫెలో. ఎవరు? యాకోబ్. జాకబ్ వాజ్ ఎ కన్నింగ్ ఫెలో. తర్వాత ఈ జాకబ్ అన్నాడు చాలా ట్రిక్స్ ప్లే చేస్తాడు. కుయుక్తిపరుడు, అబద్ధికుడు, మోసగాడు, ఇలాంటివన్నీ అతని జీవితంలో ఉన్నాయి. ఎవరి జీవితంలో ఉన్నాయి? ఈ యొక్క యాకోబు యొక్క జీవితంలో. యాకోబు తన తరువాతి ప్రయాణము ముందుకు కొనసాగాలంటే తన భౌతిక సంబంధమైనటువంటి బలం కంటే ఆత్మ సంబంధమైనటువంటి బలం చాలా ప్రాముఖ్యమైన సంగతి ఆ రోజు గ్రహించాడు. ఏ రోజు గ్రహించాడు? ఆ పెనూయేలు పోరాటం వాడే దినం గ్రహించాడు. ఇంకేం గ్రహించాడు? భూ సంబంధమైన, భౌతిక సంబంధమైన స్వాస్థ్యం కంటే కూడా దేవుని యొక్క ఆశీర్వాదం నా జీవితంలో ఉంటే ప్రతి ఒంటరితనాన్ని, చీకటిని, ప్రతి అపాయాన్ని నేనేం చేయగలను? కృంగుబాటుని, నిరాశను, మోసపూరితమైన హృదయాన్ని జయించగలను అనేటువంటి సత్యాన్ని యాకోబు ఏం చేశాడు? ఆ రోజు నేర్చుకున్నాడు. మనలో దేవుణ్ణి నమ్మిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత కూడా యాకోబు లాంటి మనస్తత్వమే మనలో చాలామంది ఉంటుంది. అంటే దేవుని యొక్క సహాయాన్ని కోరుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా, మన సొంత కుయుక్తితోనో, సొంత సామర్థ్యంతోనో, సొంత మోసపూరితమైనటువంటి ఆలోచనలతోనో, అబద్ధంతో కూడినటువంటి ఆలోచనలతోనో మనం నడిచే ప్రయత్నం చేస్తాం. అలా అయితే మనం దీవించబడిన వారు కాదు. అఫ్కోర్స్ నీకు ఇల్లు, బంగ్లా, కారు, అధికారం, బలం, శక్తి ఇవన్నీ ఉండొచ్చు. కానీ నీ జీవితంలో వచ్చే నిరాశని, కృంగుబాటుని నువ్వు జయించలేవు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుని ముఖాముఖిగా చూసినటువంటి అనుభవము, దేవుని సన్నిధిలో ప్రార్థించి పోరాడేటువంటి అనుభవం ఏ ఒక్కరికి లేకపోయినా ఈ రకమైనటువంటి విజయాన్ని వారి జీవితంలో పొందలేరు అనేది మనము మన జీవితాల్లో ఏం చేయాలా? నేర్చుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి యాకోబుకి ఆ రోజు ఒకటి అర్థమైంది. దేవుని యొక్క అనుగ్రహం లేకుండా, దేవుని యొక్క ఆ మెర్సీ, ఆ కనికరం లేకుండా ఏం చేయలేడంట? భయాన్ని జయించలేడు, తర్వాత విశ్వాసంలో నిలబడలేడు అనేటువంటి విషయాన్ని ఎవరు తెలుసుకున్నారు? యాకోబు తెలుసుకున్నాడు. తొడగూటి వదిలేసిన, అంటే తొడగూటి మీద దేవుడు కొట్టిన, తన కాళ్ళు పక్కకి జరిగిన కుంటివాడైనా కానీ 147 సంవత్సరాలు బతికాడు. ఎవరు చెప్పండి? ఎవరు? యాకోబు.
అంటే భౌతిక సంబంధంగా నీకు ఏదైనా కుంటితనం ఉన్నా, గురుడితనం ఉన్నా నువ్వు జీవించొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైనటువంటి గురుడితనము, కుంటితనము నాలో ఉంటే ఆ దేవుని రాజ్యాన్ని అన్నటికీ మనం చూడలేము. నిరుత్సాహాన్ని, కృంగుబాటిని, మోసపూరితమైన హృదయాన్ని మనం జయించలేము అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. వీటన్నిటినీ జయించడానికి దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కృప మన జీవితాల్లో సమృద్ధిగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాదు ఈ భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని పొందాలనుకోవటం అందని ద్రాక్ష అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నవలను. కాబట్టి భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యము, వెండి, బంగారము, లేకపోతే బంగళ, అధికారము, బలము, శక్తి, సామర్థ్యం చేత మీరు నేను రక్షణ పొందలేము, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము, దేవుని యొక్క నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందలేము అనేటువంటి సత్యాన్ని మన జీవితాల్లో ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. మనం ఎంత పోరాడినా, మనం ఎంత సామర్థ్యంతో మన తెలివితేటలు ఉపయోగించినా, ఈ లోకంలో మనం ఎంత గనులమైనా దేవుని సన్నిధిలో మనం ఏం చేయలేము, చేరలేము. మన సొంత కుయుక్తితో, సొంత సామర్థ్యంతో, సొంత బలంతో, నీ సొంత సంపదతో, ఈ భౌతిక సంబంధమైనటువంటి సంపదతో చేరలేము అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకునేవాళ్ళం. ఒకవేళ ఈ కుయుక్తులతోనూ, ఈ మోసపూరితమైన ట్రిక్స్తోనూ ఈ లోకంలో నువ్వు జయించవచ్చు, జీవించవచ్చు. అంటే భౌతిక సంబంధమైనది ఆ స్వాస్థ్యం నువ్వు అధికంగా మరి సంపాదించవచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని ఈ ప్రభువైన క్రీస్తు యొక్క అనుగ్రహం లేకుండా, ఈ జీవం కలిగిన దేవుని యొక్క కనికరం లేకుండా, కరుణ లేకుండా, ఆయన కృప లేకుండా జయించలేము. ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందలేము అనేటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చెప్పండి, ఖచ్చితంగా ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. యాకోబు ఆ రోజు అదే గ్రహించాడు. యాకోబు ఆయన దేవుడని గ్రహించాడు. తర్వాత దేవుడు కూడా తాను దేవుడిని అక్కడ గాడ్ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ దట్ ఐఎమ్ గాడ్ అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశాడు. ఏంటో తెలుసా? దేవుడే తనకు తాను నేను దేవుడిని తాను చెప్పుకున్నాడు. యాకోబు కూడా నేను దేవుడిని చూసిన విషయాన్ని చెప్పాడు. ఈ రెండు విషయాలు ఇక్కడ రాయబడ్డాయి చూడండి. 28వ వచనం. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితువు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచుతున్న ఆయనను నా ప్రాణం దక్కినదే నా స్థలంలోకి పెనీయులని పేరు పెట్టెను. దేవునితో పోరాడువాడు. చెప్పండి, ఎలా? దేనితో పోరాడేవాడు అంటే ఆయన దేవుని, అంటే దేవుడు తను దేవుడిగా తెలియచేసుకున్నాడు ఇదే సందర్భంలో. అదేవిధంగా యాకోబు కూడా ఎవరితో పోరాడని చెప్పాడు? దేవునితో పోరాడని విషయాన్ని ఆయన స్వయంగా చెప్పాడు. అంటే ఏ ఒక్కరికైనా ఒంటరిగా దేవుని సన్నిధిలో పోరాడే అనుభవం లేకుండా నీ కుటుంబాన్ని సంరక్షించలేవు, నువ్వు సంరక్షించుకోలేవు, దేవుని యొక్క దీవెనలోనికి వారిని తీసుకురాలేవు, దేవుని యొక్క ఆశీర్వాదంలోకి వారిని నడిపించలేవు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సందర్భం ద్వారా మనం గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఒంటరిగా కూడా మనం పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని నీ దేవుని సన్నిధిలో ఏం చేయమన్నాడు? దేవుడు ప్రార్థించమన్నాడు. ఏ విషయం నీ ఇంట్లో కృంగుబాట, ఇంటి వారికి రక్షణ లేదా, నీ పిల్లలు నీ మాట వింటలేదా, లేకపోతే నీ జీవితంలో అనుకోని విధమైనటువంటి శోధనలా, నువ్వు దేవుని కొరకే నమ్మకమైన వ్యక్తిగా జీవించలేకపోతున్నావా, పాపాన్ని బలహీనతలో జయించలేకపోతున్నావా, లేకపోతే భయంతోనూ చీకటితోనూ ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతుంటున్నావా? ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా ఒకటే మార్గం, పెనీయేలు అనుభవం మనందరిలో ఉండాలి. యాకోబుకు ఉన్నటువంటి ఆ అనుభవము మనలో అందరిలో ఉండాలి. నీ భార్య నీ మాట వినట్లేదా, నీకు లోబడట్లేదా, నీ భర్త నీకు లోబడతలేడా, నీకు మాట వింటలేడా, నిన్ను ప్రేమిస్తలేడా, నీ తల్లిదండ్రులు నిన్ను సంరక్షించట్లేదా, వారు వేరువేరుగా జీవిస్తున్నారా? ఏదైనా సమస్యని మనం ఎక్కడ తీసుకొని రావాలి? చెప్పండి, ఎక్కడ తీసుకొని రావాలి? ఈ యొక్క ఒంటరి పోరాటం దేవునితో గడిపినటువంటి అనుభవము మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. మనలో ఎవరికి ఉండాలి? ప్రతి ఒక్కరికి ఉండాలటువంటి ఆ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవడం పోరాడాడు. దేవా నన్ను క్షమించు అని పోరాడాడు. దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దేవుని బతిలాడుకుంటూ వచ్చాడు. విశ్వాసాన్ని, పట్టుదలను, ఓర్పును అట్లా ఆశీర్వాదాన్ని అతను పొందాడు. ఎట్లాంటిది? పట్టుదలతో ఎలా జీవించాలో, పట్టుదలతో ఎలా ప్రార్థించాలో, ఓర్పుతో ఎలా నిలబడాలో శ్రమలో, ఇలాంటి భయం కలిగించే సందర్భాల్లో ఆ యొక్క పెనీయేలు పోరాటం ద్వారా మరి యాకోబు భక్తుడు నేర్చుకున్నాడు. ఆ రోజు అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. చెప్పండి, అతని పేరు ఎలా మార్చబడింది? చెప్పండి, నీ పేరు ఏమన్నాడు?
చెప్పండి ఏమన్నాడు? ఇశ్రాయేలే అనేటువంటి విషయాన్ని మరి మాట్లాడు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు అనమాట. ఇశ్రాయేల్ ఎలాంటి వాడు? అయితే మనం అందరం కూడా ఇశ్రాయేలుగా మారాలి. యాకోబు లాంటి స్వభావం నుంచి మనం ఎలా మారాలి? ఇశ్రాయేలుగా మనం కూడా మారాల్సిన ఉంది. అప్పుడు నీ పిల్లలు నీ స్వాధీనంలోకి వస్తారు, నీ భార్య నీ స్వాధీనంలోకి వస్తుంది, నీ యొక్క భర్త స్వాధీనంలోకి వస్తాడు, నీ యొక్క కుటుంబం రక్షణతో నింపబడుతుంది, విశ్వాసంతో నింపబడుతుంది, ఆత్మ సంబంధమైన మార్గంలో ఆత్మ సంబంధమైన విధంగా నీ కుటుంబం కట్టబడుతుంది, భూ సంబంధమైన ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని వారు పొందుకుంటారు, లోకాన్ని వారు జయిస్తారు, విశ్వాసంతో నిలబడతారు, దేవుని యొక్క రాజ్య స్వాస్థ్యాన్ని వారు పొందుతున్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లేదు నాకు ఈ భూ సంబంధమైన దేవుని చాలంటే మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు ఎప్పుడుండడు ఈ భూమి మీద అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను చెప్పట్లేదు. కాబట్టి దొంగ బోధకులు ఉన్నారే, వాళ్ళు ఈరోజు ఎలాంటి బోధలు చేస్తున్నారంటే, దేవుడు నమ్మితే నీకు డబ్బు వచ్చేస్తుంది, జబ్బులు పోతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు పోతాయి, పెళ్ళి అవుతుంది, లేకపోతే కారు వస్తుంది, బంగ్లా వస్తుంది, పొలం వస్తుంది, భూమి వస్తుంది, ఇలాంటి బోధలు చేస్తూ ఉన్నారు. మన జీవితంలో క్రీస్తు రావటం చాలా ప్రాముఖ్యం. ఆయన ఇచ్చేటువంటి భౌతిక సంబంధమైనటువంటి వస్తువుల కంటే మన జీవితంలో ఎవరు రావటం ప్రాముఖ్యం? క్రీస్తు మన జీవితంలోకి రావటం ప్రాముఖ్యం. పాప క్షమాపణ పొందటం చాలా ప్రాముఖ్యం. పాప నుంచి విడుదల పొందటం ప్రాముఖ్యం. రక్షణ పొందటం ప్రాముఖ్యం. మనం నిరీక్షణతో జీవించడం ప్రాముఖ్యం. నిత్య జీవానికి వారసులు కావటం ప్రాముఖ్యం. వీటన్నిటికంటే మించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క సువార్తను, రాజ్య సువార్తను మార్చేసి వారు సొంత మాటలు చెప్పడం ప్రారంభిస్తున్నారు. అందుకే ఈరోజు క్రిస్టియానిటీలో జీవం లేదు. చెప్పండి, ఏం లేదు? జీవం లేదు. ఈ యొక్క మీరు చూసి ఉంటారు కదా, ఇది ఎలా ఉంది మీకు? ఈ యొక్క ఈ పూల మొక్కలు మీరు చూస్తుంటున్నారు కదా, ఇవన్నీ చాలా అద్భుతంగాను మంచి రంగుతోనూ కనబడుతున్నాయి కదా, కానీ ఇందులో జీవం లేదు. చెప్పండి, ఇందులో ఏం లేదు? దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇవన్నీ కృత్రిమంగా తయారు చేయబడినటువంటి పువ్వులు, పూల మొక్కలు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. కానీ దేవుడు సృష్టించినటువంటి నిజమైనటువంటి పూల మొక్కల్లో ఏముంటుంది? జీవం. చెప్పండి, ఏముంటుంది? జీవం ఉంటుంది. అలాగే మనం అందరం కూడా జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారంగా, జీవంతో కూడినటువంటి క్రైస్తవులుగా ఉండాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి యాకోబు యొక్క జీవితంలో కావలసినంత ఆస్తి ఉంది, సంపద ఉంది, భౌతిక సంబంధమైనటువంటిది. కానీ అతని జీవితంలో కావలసినటువంటిది ఏంటంటే, అబద్ధంతో కూడినటువంటి జీవితం నుంచి విడుదల పొందాలి, మోసపూరితమైనటువంటి జీవితంతో విడుదల పొందాలి, కుయుక్తులతో కూడినటువంటి జీవితం నుంచి విడుదల పొందాలి, తర్వాత స్వార్థపూరితమైనటువంటి జీవితం నుంచి విడుదల పొందాలి. వీటన్నిటి నుంచి విడుదల పొంది ప్రేమ, కరుణ, జాలి, ఆశా నిగ్రహం ఇలాంటి దీవెనలు అతను పొందాల్సి వస్తుంది. కాబట్టి దీనికి ఎవరు సహాయం చేయాలా? చెప్పండి, ఎవరు సహాయం చేయాలా? చెప్పండి, ఎవరు సహాయం చేయాలా? దేవుడే సహాయం చేయాలా? చెప్పండి, ఎవరు సహాయం చేయాలి? చెప్పండి, దేవుడే సహాయం చేయాలనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి వారు ఉన్నాము. దేవుని అనుగ్రహం లేకుండా నడవలేను అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఈ వ్యక్తి కుంటితనంలోనైనా 140 సంవత్సరాలు జీవించాడు, కానీ దేవుడు లేకపోతే ఏ రోజు నేను జీవించలేనటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి ఆ వ్యక్తి, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను, ఐ విల్ నాట్ లెట్ యు గో అన్లెస్ యు బ్లెస్ మీ అన్నాడు. అంటే ఏంటో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీనను. అదేంటది? ఆల్రెడీ అతనికి సంపద ఉంది కదా, మళ్ళీ ఆశీర్వదించడం ఏంటి? దేవుడు మరలా ఆశీర్వాదం ఇవ్వడం ఏంటి అనేది మనందరికీ ఒక సందేహం రావచ్చు. అయితే చూడండి, ఈ యొక్క చూడండి ఏమంటాడంటే, యబ్బోకు నది దగ్గరట ఇతడు బలహీనతను జయించాడంట, తర్వాత చాలా అలసటను, బాధను జయించాడంట, తర్వాత ఎంటీ అయిపోయాడంట. ఎవరు? ఈ యొక్క యాకోబు తాను శూన్యం చేసుకుంటూ శూన్యమైపోతూ వచ్చాడు, తర్వాత బలహీనుడైపోతూ వచ్చాడు, అలసటకు గురైపోయినాడు, బాధకు గురైపోయినాడు. ఇలాంటి సమయంలో దేవుని యొక్క సహాయం లేకుండా నేను ముందుకు వెళ్ళలేను అనేటువంటి సత్యాన్ని ఏం చేశాడు? ఆయన జయించాడు, అతను గుర్తించాడు. కాబట్టి ఇంకా అనేక విషయాలు నేను మీకు తెలియదలుచుకున్నాను. చూడండి, యాకోబు తన బలహీనతల్లో మరి భయంలో కూడా ఎవరిని ఎదుర్కొన్నాడు? దేవుని ఎదుర్కొన్నాడు. చెప్పండి, ఎవరిని ఎదుర్కొన్నాడు? దేవుని ఎదుర్కొన్నాడు. అతడు ఇంకో 2 విషయాలు అక్కడ మీరు గమనించాలి. ఈ లోక సంబంధమైన ప్రాపంచికమైనటువంటి ఆస్తుల నుంచి, ఈ ఓల్డ్ పొజిషన్ నుంచి, భౌతిక సంబంధమైనటువంటి ఆస్తుల నుంచి
అలాగే వాళ్ళ వాళ్ళ ఇంటి వారందరి నుంచి కూడా వేరు చేయబడ్డాడు. అప్పుడే నిజంగా ముఖ్యమైన దాన్ని కోసం అని పోరాడాడు. ఏంటంటే అక్కడ చూడండి, ఒంటరిగా పోరాటం నేర్చుకున్నాడు. ఏంటి, తన ఇంటి వారందరినీ పంపించేశాడు. తన భౌతిక సంబంధమైన సంపద నుంచి వేరు చేయబడ్డాడు. అప్పుడే నిజమైనటువంటి ఏం చేశాడంటే తన భయంలో, ఆందోళనలో, బలహీనతలు ఎవరిని ఎదుర్కొన్నాడట? దేవుణ్ణి ఎదుర్కొంటూ వచ్చాడు. కాబట్టి నిజంగా ముఖ్యమైన దానికోసం రాత్రి పోరాడంట. అంతవరకు 20 సంవత్సరాలు పోరాడింది ఒక ఎత్తు అయితే, ఆ రాత్రి పోరాడింది నిజమైనటువంటి ఆశీర్వాదం కోసం పోరాడాడంట. అతడు మరి అక్కడ ఆ యొక్క ఆత్మీయ కుంటితనాన్ని, బలహీనతని, భయాన్ని అతడు ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడు? జయించాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారు ఉన్నాము. ఈ రకమైనటువంటి సంఘర్షణలు పౌలు గారు కూడా ఎదుర్కొంటూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా నిరుత్సాహానికి, భయాన్ని అనుభవించారు. అయితే 2 కొరింథీ 7 మనకు తెలుస్తుంది. అయితే బయట సంఘర్షణ, లోపల భయాలు ఉన్నాయంట ఆయనకి. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. బయట నుంచి ఎవరు వచ్చి కొడతారా, చంపుతారా అనేటువంటి భయము, లోపల కూడా ఆ సంఘర్షణలు, అలాగే లోపల కూడా అనేక రకమైనటువంటి భయాలు అతను ఆవరించాయి. వీటన్నిటిని ఎలా జయించాడంటే దేవుని యొక్క కృప ద్వారా. చెప్పండి, ఎలా జయించాడు? దేవుని యొక్క కృప ద్వారా అతడు జయించాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఇంకా మనం కొంచెం లోతుగా వెళ్తే, ఇంకా మనం లోతుగా అర్థం చేసుకుంటే, యాకోబు యొక్క జీవితాన్ని మనం ఇంకా పరిశీలిస్తే అతడు మరి అన్నను ఎదుర్కొంటూ వచ్చాడు. అన్నను ఎదుర్కొన్నటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, చూడండి, జరిగినటువంటి సందర్భం ఏంటంటే వాళ్ళ అన్న ప్రేమతో అతన్ని స్వీకరించాడు. అతనికి ఏ హాని చేయలేదు. చెప్పండి, ఏం చేయలేదు? చెప్పండి, ఏ హాని కూడా చేయలేదు అనేది మనము గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాము. యాకోబు యాక్చువల్గా పుట్టినప్పుడు తన అన్న మడిమిని పట్టుకుంటాడు. చెప్పండి, ఏం పట్టుకున్నాడు? తన అన్న మడిమిని పట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? చెప్పండి, దాని అర్థం ఏంటో తెలుసా? యాకోబు తగినట్టుగానే జీవించాడంట. మడిమిని పట్టుకుంటాడంట, అంటే పట్టుకొని లాగుతుంటాడంట. ముందుకు వెళ్ళి వాడు వెనక్కి చేస్తాడంట, ఆయన లాగుతుంటాడు. అలాంటి స్వభావం అంట. మళ్ళీ చాలామంది ముందుకు వెళ్ళడం వాడు ముందుకు వెళ్ళడం అన్నమాట. ముందుకు వెళ్ళి వాడు ఏం చేస్తారంటే వెనక్కి లాగుతుంటారంట. అంటే యాకోబు అలాంటి స్వభావమే, కానీ అతడు మార్పు చెందాడు. ఆ పెనియేలు పోరాట సమయంలో ఆ యబ్బోకు నది రేవు దగ్గర అతడు కీలకమైనటువంటి మార్పు దశలోకి వచ్చాడు. తన జీవితంలో బలమైనటువంటి మార్పు చెందాడు. తన చరిత్రలో కీలకమైనటువంటి మార్పు దశలో అతడికి వచ్చాడు. ట్రాన్స్ఫర్మేషన్ పొందాడు అతడు అని మనము గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి అక్కడ ఏం పొందాడంటే పట్టుదల పొందాడంట. తర్వాత యాకోబు జీవితంలో ఈ మలుపు ఏం చేస్తుందంటే గొప్ప పట్టుదల, విశ్వాసమును మరి అతడు పొందుతూ వచ్చాడు అనేది మనము గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి దేవునితో తీవ్రంగా పోరాడి ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడేలాగా అతడు ఏం చేశాడు? దేవుడు అతను దేవుని మీద ఆధారపడేలాగా చేశాడు. ఆ తొడగూటి వసలకపోతే అతను దేవుని మీద ఆధారపడుకోడు. కానీ ఎప్పుడైతే తొడగూటి వసిలిందో ఇంక నేను నడవలేను, ఆయన పట్టుకుంటేనే నేను నడవగలనటువంటి సత్యాన్ని గ్రహిస్తూ వచ్చాడు. అంటే తన సొంత బలము, సామర్థ్యం మీద ఆధారపడకుండా ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలని నేర్చుకున్నాడు? దేవుని మీద ఆధారపడాలనేటువంటి విషయాన్ని మరి అతడు నేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఇంకొక విషయం ఏం నేర్చుకున్నాడంటే దేవుని ఉద్దేశాలను, వాగ్దానాలను, ప్రభు చేసిన వాగ్దానాల ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుని అనుగ్రహం చాలా అవసరమైన విషయాన్ని నేర్చుకున్నాడు. దేవుడు మన జీవితంలో తన ఉద్దేశాలు నెరవేర్చాలన్నా, మనకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాలన్నా దేవుని అనుగ్రహం చాలా కంపల్సరీ అయినటువంటి విషయాన్ని నేర్చుకున్నాడు. అంతేకాదు మన యొక్క ప్రొటెక్షను, ప్రొవిజను దేవుడే అనే సంగతిని తెలుసుకున్నాడు. మన అన్ని సమయంలో మనం భద్రపరిచేవాడు, అన్ని సమయంలో మనం పోషించి ఆదరించేవాడు అనేటువంటి సత్యాన్ని కూడా ఎవరైనా తెలుసుకున్నాడు? దేవుడే అనేటువంటి సత్యాన్ని మరి ఈ యొక్క ఎవరు తెలుసుకున్నారంటే ఈ యొక్క యాకోబు అనేటువంటి వ్యక్తి మరో తెలుసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇంకా మనము తర్వాత యాకోబు అక్కడ ఇంకేం నేర్చుకున్నాడంటే శక్తిని దేవుడిస్తాడు, మనలో పరివర్తన దేవుడు తీసుకొస్తాడు, స్వేచ్ఛను దేవుడిస్తాడు, ఓర్పుని, విశ్వాసాన్ని ఇస్తాడు, ధైర్యాన్ని దేవుడిస్తాడు అనేటువంటి బహుమతులను, ఆశీర్వాదాలను అతడు పొందాడు. స్వేచ్ఛని, ఓర్పుని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని అతడు పొందుతూ వచ్చాడు. అతను జయించినవి ఏంటో తెలుసా? చీకటిని జయించాడు, ఒంటరితనాన్ని జయించాడు,
మోసపూరితమైన జీవితాన్ని జయించాడు, బలహీనతని జయించాడు, అబద్ధంతో కూడినటువంటి జీవితాన్ని జయించాడు, వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జయించాడు. దీనికి దీటుగా అతడు ఏం సంపాదించుకుని ఏం రకమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందాడంటే శక్తిని, స్వేచ్ఛని, ఓర్పుని, పట్టుదలని, పోరాటం మరి నేర్చుకుంటూ వచ్చాడు. అతడు జీవిత చరిత్రలో కీలకమైనటువంటి మార్పును అతడు పొందుతూ వచ్చాడు అనేది మనము గ్రహించాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఇంకా మన జీవితంలో మోసపూరితమైన హృదయం ఉందా, కుయుక్తులతో కూడినటువంటి జీవితం ఉందా, మన సొంత శక్తి మీద సామర్థ్యం పైన ఆధారపడే జీవితం ఉందా, దేవుని సన్నిధిలో పోరాడే జీవితం ఇంకా మనకి లేదా, ఒంటరిగా పోరాడేటువంటి జీవితం లేదా, అలా అయితే మనం ఆందోళన జయించలేం, ఈ యొక్క సమస్యలను జయించలేం, బలహీనతల్ని జయించలేం, దేవుని యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏమీ చేయలేం, ఆయన కనికరం లేకుండా మనం ముందుకు సాగలేం అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఈరోజు ప్రభువా నాలో ఉన్నటువంటి బలహీనతను మరి నాకు జయించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నేను ఇందులో విశ్వాసంతో జీవించడానికి కృప చూపించండి. యాకోబు ఎటువంటి ఆశీర్వాదాన్ని ఆశించి ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వెళ్ళనీని అన్నాడు. ఆ విధంగా నన్ను ఆశీర్వదించము ప్రభువా. నేను కూడా ఇశ్రాయేలు వలె మార్పు చెందడానికి నాకు సహాయం చేయము, మరి నమ్మకమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చము అన్నటువంటి ప్రతి విషయంలో నా బలహీనతను విడిచిపెట్టి నీ మీద ఆధారపడటకు నాకు సహాయం చేయము అని ప్రభుడు అడిగినప్పుడు మన జీవితంలోని గొప్ప కార్యాన్ని చేస్తాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మన జీవితంలో కూడా గొప్ప మార్పును తీసుకొస్తాడు. మరి దీవించబడిన వ్యక్తిగా, ఆశీర్వదించబడిన వ్యక్తిగా మనల్ని దేవుడు చేస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యాకోబు కూడా ఏం గ్రహించాడంటే తన జీవితంలో భౌతికమైన సంపద కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంపద చాలా ప్రాముఖ్యమని గ్రహించాడు. భౌతిక సంబంధమైనటువంటి దీవెన కంటే కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం చాలా ప్రాముఖ్యమని గ్రహించాడు. భౌతిక సంబంధమైన సంపదతో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందలేడని తెలుసుకున్నాడు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందితే భౌతిక సంబంధమైనటువంటి దీవెన ఆటోమేటిక్గా మనకి ఏమేమి కావాలో దేవుడు దాన్ని సిద్ధపరుస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా యాకోబు గ్రహించాడు. మనం కూడా గ్రహించాలి. జక్కయ్య కూడా అవినీతితో కూడినటువంటి ధనాన్ని సంపాదించి యేసుప్రభు తన జీవితం ఉండడం కొరకు తన పాప సంబంధమైనటువంటి ధనాన్ని వదులుకుంటూ వచ్చాడు. ఈరోజు మోసంతోనూ కుయుక్తితో జీవించే వ్యక్తులు ఒకటి గ్రహించాలి. జక్కయ్య తన ఆస్తిని కూడా ఇచ్చేసి ప్రభువుతో నడవాలని నిర్ణయం చేసుకున్నాడు. కాబట్టి పాప సంబంధమైన ధనం నాకు ఉండకూడదనే విషయాన్ని గ్రహించాడు. మరి ధనమే ప్రాముఖ్యం అనుకుంటే రాజు అతను వదులుకోకూడదు కదా. యేసుప్రభు నిజమైనటువంటి దీవెన ఎవరైతే యేసుప్రభుని కలిగి ఉన్నారో ఆత్మ సంబంధమైనటువంటి దీవెన, రక్షణ ప్రభువుని కలుగునుట నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అని జక్కయ్య కూడా గ్రహించాడు. మనం కూడా గ్రహింపులోకి రావాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మే గాడ్ బ్లెస్ యూ.